మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. సొల్లు ఉండదు, సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్, మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరింత మందికి ఈ వీడియో షేర్ అయ్యిద్ది. మంచి ఇన్ఫర్మేషను మరొక 100 మందికి, మరొక 200 మందికి, మరొక 1000 మందికి వీడియో షేర్ అయ్యింది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ముందు లైక్ కొట్టారా? ఎస్. సబ్స్క్రైబ్ చేశారా? ఎస్. ఇక వీడియోలోకి వెళ్దాం. పూర్తిగా చూస్తేనే అసలు నిజమేంటో తెలిసిద్ది. మీ కళ్ళు తెరుచుకుంటాయి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, పూర్తిగా చూసిన తర్వాతే మీరు కామెంట్ చేయండి. మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి కామెంట్లు చేయొద్దు. పూర్తిగా విన్న తర్వాత ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మీరే జడ్జి చేయండి. ఖచ్చితంగా వీడియో మీద మీ కామెంట్ తెలియజేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుందండి. ఆ వీడియోలో జనసేన అభిమాని ఏమంటున్నాడంటే, కాపు కార్పొరేషన్ నిధులు లేవు, మెడికల్ కాలేజీ నిర్మాణానికి నిధులు లేవు, ఎన్టీఆర్ విగ్రహాన్ని కట్టడానికి మాత్రం 1750 కోట్ల డబ్బులు మీ దగ్గర ఉన్నాయా? టీడీపీ పార్టీని క్వశ్చన్ చేసినట్టుగా ఉందన్నమాట ఆ పోస్ట్లో. అంటే మీ దగ్గర కాపు కార్పొరేషన్కి నిధులు లేవు, మేము సపోర్ట్ చేస్తేనే టీడీపీ గెలిచింది, జనసేన సపోర్ట్ లేకపోతే టీడీపీని ఒక ఆట ఆడుకునేవారంట జగన్మోహన్ రెడ్డి. జనసేన పార్టీ ఉంది కాబట్టి టీడీపీ గెలిచింది, ఇది అబద్ధమా నిజమా? కింద కామెంట్ చేయండి. మరొక మాట అన్నాడు, మీ సొంత డబ్బులతోనో లేకపోతే పార్టీ డబ్బులతోనో ఆ విగ్రహం కట్టుకోండి, 1750 కోట్లు పెట్టి ఎన్టీఆర్ విగ్రహం కడతానంటున్నారు కదా, ఆ డబ్బు ఎవరితో కడుతున్నారు? ప్రజా డబ్బులతోనే కదా అంటూ ఆ అభిమాని క్వశ్చన్ చేశాడండి. ప్రజల సొమ్ముతో విగ్రహాలు కట్టడం ఏంటి? ఇదొక క్వశ్చన్. మరొక క్వశ్చన్ ఏమేశాడంటే, దానికి జనసేన వ్యతిరేకం, మేము లేకపోతే టీడీపీని జగన్ ఒక ఆట ఆడుకునేవాడు అంటూ జనసేన నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒక చిన్న మాట, కూటమి అంటే బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసింది కూటమి. మెయిన్ టీడీపీ గెలిచింది దేని ద్వారా? కూటమి. అంటే మెయిన్ టీడీపీ పార్టీ గెలిచిందంటే జనసేన పార్టీ తరపునే. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టే మేము గెలిచాం. ఇది నేనన్న మాట కాదు, చంద్రబాబు గారు అన్నమాట. పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ గెలిచేది లేదు, వాస్తవం అదే. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది. 1750 కోట్ల రూపాయల డబ్బు పెట్టి ఎన్టీఆర్ విగ్రహం కట్టడం ఏంటి? పేదలకి ఇళ్ళు లేవు, పేదలకు ఆసుపత్రులు లేవు, కాపు కార్పొరేషన్కి సపోర్ట్ లేదు, అటు జాబులు లేవు, కొత్త గవర్నమెంట్ జాబులు లేవు, కూటమి సపోర్టు